ఎందుకంటే అందరికీ నచ్చొచ్చు. బయట ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి సినిమాలు చూస్తున్నారు అనేది ఫాలో చేయలేకపోయాం ఆ సినిమాకి. నేను చెప్పాను ఎవరిది ఐడియా పుష్పవిలాపం? మోహన్ బాబు గారిది. ఎందుకంటే నేను స్టోరీ సిట్టింగ్లో ఉండగా ఆయన రవీంద్ర భారతికి వెళ్ళాడు. రవీంద్ర భారతిలో ఆ ఓల్డ్ పద్యాలకి చప్పట్లు కొడుతున్నారు. ఇది యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి డైరెక్ట్గా వచ్చి నాతో చెప్పారు. మోహన్ బాబు గారు చెప్తే, సార్ ఈ రోజులు అట్లా లేవు సార్, ఈ పద్యాలు ఇప్పుడు అసలు తెలియదు సార్, జనరేషన్కి తెలియకపోతే మనం ఇబ్బంది పడతాము, అందులో సంక్రాంతి రోజు రిలీజ్ అంటున్నారు, చాలా ఇబ్బంది. అంటే నీకు నచ్చకపోతే లాస్ట్లో తీసేస్తా, డైరెక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్, నీకు నచ్చకపోతే నేను తీసేస్తా, ముందు అసలు షూట్ చేద్దాం అని అన్నారు. ఆ షూటింగ్లో కూడా నన్ను ఉంచకుండా శ్రీనివాస్ గారిని పెట్టి షూట్ చేశారు, డ్యాన్స్ మాస్టర్. ఆ పద్యాల రికార్డింగ్కి కూడా నేను లేను. ఎందుకంటే నాకు అసలు చెప్పను కూడా చెప్పలే. యేసుదాస్ గారిని మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చోబెట్టి 6 పద్యాలు రికార్డ్ చేసుకుని డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి శివ లోపలికి రా అన్నాడు. అంటే నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పద్యాలు ఆన్ చేశాడు. పుష్ప విలాపం పద్యాలు కొంచెం స్పీడ్ ఉంటాయన్నా, నువ్వెందుకు ఇంత స్లో చేసావు అని అన్నా. కోపం వచ్చింది ఆయనకి. శివ, నేను ఆల్రెడీ ఒక మర్డర్ చేశా, నిన్ను మళ్ళీ మర్డర్ చేస్తా నేను. అన్నయ్య, నీ చేతుల్లో మర్డర్ అవటం కంటే నాకు ఆనందం ఏముంది, ఎంతో గొప్ప గొప్ప సినిమాలు తీసావు, అల్లుడు గారు, మేజర్ చంద్రకాంత్ లాంటి తీసావు, పెద్ద పెద్ద దర్శకుల్ని చేసావు, నీ బ్యానర్లు చాలామందిని. అలా రాసిపెట్టుంటే తప్పదు కదా అన్నయ్య, నాకెందుకో ఈ పద్యాలు ఆ ఫ్లో నచ్చలేదు. మంచి పద్యాలే, కానీ ఆ సిచ్యువేషన్ ఏంటి, మన పండగ పూట దాన్ని ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు అనేది ఆలోచించండి. చివరిలో తీసేస్తానన్నారు. చివరిలో ప్రెస్ మీట్ పెట్టి నా మీద బురద జల్లిపారే సార్. ఇంతవరకు కెప్టెన్ ఆఫ్ షిప్కి నేను నమస్కారం పెడతాను 2 చేతులు ఎత్తి. ఈ పిక్చర్కి నాకు అది ఆ ప్రాప్తి లేదు దర్శకుడికి, అందుకే నేను ప్రెస్ మీట్ దర్శకుడు లేకుండా పెట్టాను అని అన్నారు. అది మీరందరూ చూశారు. నేను విజయవాడలో ఎప్పటిలాగానే సినిమా అప్సరాలు చూస్తున్నాను. 12 రీళ్ల వరకు ఎవ్వరు భరించారు. పాటలు బాగుంటాయి కదా, పాటలు సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ. 13వ రీలు 14వ రీలు వచ్చేటప్పటికి నాకు భయం వేసే అంతగా థియేటర్లో రే ముప్పలైన శివ అని చెప్పేసి తిట్టేశారు. సరే, నాకు అనుభవమే కాబట్టి కొన్ని ఫెయిల్యూర్స్ ఎలా ఉంటాయో నాకు ఉంటుంది. బట్ బీసీ తర్వాత ఏమన్నారు మోహన్ బాబు గారు? నేనేమంటానంటే, ఆయన ఆస్పెక్ట్లో ఆయన రైట్ అనుకుంటాడు. నాకు నచ్చలేదు కాబట్టి నేను మొదటి నుంచి ఇది చాలా బ్యాడ్ రిజల్ట్ వస్తుందని అనుకున్నా. పరశుర్ బ్రదర్స్కి కూడా మా గురువులే కదా, అన్నయ్య నువ్వు ఎక్కువ పద్యాలు పెడుతున్నారు, తక్కువ పద్యాలు తగ్గించండి అట్లీస్ట్ అని అన్న. లేదు శివ, నీకు అర్థం కావట్లేదు, సత్యమేవ జయతే అంటారు కదా, ఇది నా మాట విను అన్నాడు గోపాలకృష్ణ గారు. సరే గురుగారు మీ ఇష్టం అని చెప్పాను. మిస్ఫైర్ అయింది అది. కానీ సౌందర్య ఎవరండి రిలీజ్ తర్వాత పరశూర్ గోపాలకృష్ణ గారు కానీ మోహన్ బాబు గారు కానీ, ఇంకా నేను చెప్పాను కదా, నేను ఎవరితో టచెస్ ఉండవు నాకు. నేను దాని గురించి రిజల్ట్ గురించి మదనపడను, నాకు ముందే తెలిసిపోతాయి. కొన్ని 100% తెలిసిపోతాయి. ఎందుకంటే మనం చేసిన సక్సెస్ఫుల్ ఫిలిమ్స్, వర్క్ చేసిన సక్సెస్ఫుల్ ఫిలిమ్స్కి మమ్మల్ని పంపించేవాళ్ళు ప్రొడ్యూసర్లు. ఆ రోజుల్లో అది ఉండేది ఆనవాయితీ. ఇప్పుడు శ్రీరంగనేతులు, అనుబంధం, ఇల్లాలు ప్రియురాలు, వీటన్నిటికీ ప్రొడ్యూసర్ కారు ఇచ్చి థియేటర్లోకి వెళ్ళి చూసి రండి, ఎంజాయ్ చేసి రండి అని పంపిస్తారు ఆ రోజుల్లో. అలా వెళ్ళినప్పుడు ప్రేక్షకులు ఏది సంతోషంగా ఫీల్ అవుతారు, ఏది చేతులు ఎత్తేసి ఇలాగ ఆవలిస్తుంటారు సినిమా బాగాలేకపోతే. అది పాటలు వచ్చినప్పుడు పొలోమని లేచిపోతుంటారు. అంటే ప్రేక్షకుడికి హత్తుకోని సినిమా అలాగే ఉంటుంది. సో ఇక ఆటోమేటిక్గా ఈ పద్యాలు వచ్చినప్పుడు ఎలా బాధపడతారు అనేది నాకు తెలుసు. పండగ పూట ఎవరైనా సౌందర్య చచ్చిపోవటం, ఈ పద్యాల్లో ఈ చోటనే సత్కవీంద్రుని కవితలు అంటే ఇబ్బంది పడతారు. అన్నయ్యకి మరి ఎందుకు ఆ థాట్ రాలేదు. నాకు మోహన్ బాబు గారు అంటే ఎందుకు గౌరవం అంటే, చాలామంది నాకు డబ్బులు తక్కువ ఇచ్చారు, కానీ ఆయన ప్రతి నెల దగ్గరికి పిలిచి తమ్ముడు ఇది నీకు అని చెప్పి డబ్బు కట్ల ఇచ్చేవాడు. ఆ విషయంలో ఆయన హ్యాట్స్ ఆఫ్. సో ఆ సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన తర్వాత, అరే ఈ సినిమా హిట్ ఇలాకపోయామనే బాధ వ్యక్తం చేశారా మీరు? నాకు నిజంగా లక్ష్మీ అది ప్రొడక్షన్ నంబర్ 1 ప్రొడక్షన్ కదండి.
ఆ బ్యానర్లో సక్సెస్ ఇవ్వలేకపోయానే, ఇంత పెద్ద మహారథులు రాఘవేంద్ర గారు, గోపాల్ గారు, ఇంత పెద్ద 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 వాళ్ళు హిట్లు ఇచ్చారు, ఆ బ్యానర్కి నేను ఇవ్వలేకపోయాననే బాధ ఉంది. కానీ ఆయన ఎందుకో నా మీద అగ్రెసివ్ అయ్యాడు. అగ్రెసివ్ అయ్యి వీడు చెప్పిన మాట వింటలేదు అనే ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు తమ్ముడు ఏమన్నా అలా షూటింగ్ లో కూడా జరిగినాయి అంటే ఏం లేదు, ఈ ఎపిసోడే కాకుండా అస్సలు ఇన్వాల్వ్ కాల. పిక్చర్ కూడా చాలా బాగా వచ్చిందండి, బాగా వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ పద్యాలు అసలు ఆ పాటలకి లాహిరి లాహిరి పాటలు, బావా బావా లగ్గ మెట్టుకోరా, మనుషుల్లో జెంట్లు మ్యాన్, పోస్ట్ మ్యాన్ అనేది అన్నీ చాలా చాలా బాగా వచ్చింది. పిక్చర్ నడక కూడా బాగుంటుంది. టోటల్ సినిమా అంతా బాగుండి ఒక పద్యాల వల్లే సినిమా పోయిందని చెప్పలేంగా. ఒక్క సెకండ్ కూడా ఆడియన్స్కి బోర్ కొట్టే ఐటమ్స్ రాకూడదండి సెకండ్ హాఫ్లో వచ్చి. నాకు తెలిసి ఆడియన్స్ భరించలేనివి మనం పెట్టకూడదు. యాక్చువల్గా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు అంటే సపోజ్ పుష్ప విలాపం పద్యాలు అనేవి లేకుండా ఉంటే సినిమా ఆడేదంటారా? కొంత బెటర్ అయ్యేది. అది నేను ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే, పండగ పూట సౌందర్యని రాజా అలాంటి సినిమా చూసిన ప్రేక్షకులు ఎలా వస్తారు, సేమ్ కాంబినేషను, హీరో వెంకటేష్ గారు కాకపోయినప్పటికీ సౌందర్య పిక్చర్లో హీరోయిన్, పోస్ట్ మ్యాన్ అందరికీ తెలిసిన టైటిల్, ఆటోమేటిక్గా అది ఉంటుందండి. ఓకే, మీరు క్యారెక్టర్ని మనం ఎండ్ చేయకుండా సుఖాంతం చేద్దామని ఏమన్నా చెప్పారా? ఎలా? నేను చెప్పలేదు, ఎందుకంటే అది కాన్సెప్టే. అది ఒక పుష్ప విలాపంలో కొన్ని పూలు పూజకి పనికి వస్తాయి, కొన్ని వాడి రాలిపోతాయి. ఆ రాలిపోయిన పువ్వు సౌందర్య క్యారెక్టర్లో ఇచ్చేశారు. దానికి అవార్డు విన్నింగ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మారు. ఇప్పుడు సబ్జెక్ట్ ప్రకారం ఆలోచిస్తే 100% మరి పుష్ప విలాపం పద్యాలు అనేది యాప్టే కదా. యాప్టే, కానీ బాగా రికార్డింగ్ స్లో అండి ఇది. ఓకే, పద్యాలు బాగా లాగటం వల్ల ఏమవుతుందంటే దాని మాధుర్యాన్ని మిస్ అవుతాం. మ్యూజిక్లో కూడా అంతే. మ్యూజిక్ బ్యూటిఫుల్ మ్యూజిక్, ఒక చాలా కూల్గా వెళ్ళే మ్యూజిక్ ఒక రకంగా ఉంటుంది. దానికి ఉంటాయి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మనం ఫాలో కావాలి. ఒరిజినల్ పుష్ప విలాపం ఎలా ఉంది, ఇప్పుడు ఇందులో పుష్ప విలాపం ఎంత స్లోగా ఉందనే దాని మీద క్యాలిక్యులేషన్స్ ఉంటాయి.